పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. మరి ఈ క్రమంలో పిన్నెల్లి అనుచరులు, అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక మరోవైపు పిన్నెల్లి వ్యతిరేక వర్గం బాణసంచా కాల్చింది. దీంతో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఇక ఈవీఎం ధ్వంసం, సిఐపై దాడి కేసులో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అయితే ఏపీలో మే 13వ తేదీన జరిగిన ఎన్నికల ప్రక్రియ సందర్భంగా పలుచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణులు దాడులు చేసుకున్నాయి. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బీభత్సం సృష్టించారు. అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఆయన ఎన్నికల అధికారులను దుర్భాషలాడటమే కాకుండా ఈవీఎం మిషన్ను ధ్వంసం చేశారు. అంతేకాకుండా అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్లపై దాడులకు దిగారు. ఈ ఘటనలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి అని ఆదేశించింది. దీంతో కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ గడువు ముగియడంతో పిన్నెల్లిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే శిక్ష తప్పదని ఈసీ హెచ్చరించింది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టే దీనికి నిదర్శనమని పేర్కొంది. ఎన్నికల దుశ్చర్యలకు పాల్పడకుండా ఈ అరెస్ట్ ఓ గుణపాఠమని తెలిపింది. ఇక మాజీ ఎమ్మెల్యే అరెస్టుతో ఘటనకు తాత్కాలిక ముగింపు లభించిందని పేర్కొంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, ప్రజాస్వామ్యాన్ని బెదిరించే వారిపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది ఈసీ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పిన్నెల్లి అరెస్ట్ నేపథ్యంలో కొంచెం ఉద్రిక్తత పరిస్థితులు అక్కడ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు? మధు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మాజీ ఎమ్మెల్యేపై మొత్తం 4 కేసులు నమోదు కావడం జరిగింది. వానిలో 2 కేసులకు బెయిల్ లభించడం జరిగింది. మిగిలిన 2 కేసులకు సంబంధించి ఈ రోజు రిమాండ్ విధించిన తర్వాత ఆయన నెల్లూరు కారాగారానికి తరలించడానికి ఏర్పాట్లు చేసి తరలించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల సమయంలో పాలవాయి గేటు వద్ద ఈవీఎం ధ్వంసము, టీడీపీ ఏజెంట్పై దాడి, అలానే ఎక్కడైతే కారంపూడి రూరల్ సిఐ పైన హత్యా ప్రయత్నం చేయటము, ఇలా మొత్తం 4 కేసులు ఆయన మీద నమోదు కావడం జరిగింది. వానిలో 2 కేసులకు బెయిల్ మంజూరు కాదు, మిగిలిన 2 కేసులకు సంబంధించి రిమాండ్ విధించడం జరిగింది. అయితే పల్నాడులో రాష్ట్ర చరిత్రలో ఎన్నికల సమయంలో పల్నాడుకు చాలా చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా దాడులు జరగటము, గొడవలు జరగటం, వీటన్నిటికీ కూడా పిన్నెల్లే కారణం అనే విధంగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన తర్వాత పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానం అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. మధ్యలో ఆయనకి వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఆయన ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు అనే విషయం కూడా కేసు డైరీలో నోట్ చేయాలి కాబట్టి ఆయన వైద్య పరీక్షలు నిర్వహించారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఆయన భద్రతా రీత్యా, వీటన్నిటి రీత్యా కూడా ఆయన నెల్లూరు కారాగారానికి తరలించిన పరిస్థితి ఉండడం జరిగింది. పిన్నెల్లి అరెస్ట్ తర్వాత ఒక విధంగా టీడీపీ ఆనందం వ్యక్తం చేస్తుంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా కొంత నిరాశలోకి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక చట్టానికి అందరూ అతిథులు అనే విధంగా పిన్నెల్లి అరెస్ట్ జరిగిందంటూ కూడా అనేక మంది విశ్లేషకులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికార అహంతో ప్రవర్తించినటువంటి తీరు పట్ల కూడా ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్న పరిస్థితి అయితే కనుక ఉంది. ముఖ్యంగా చూస్తే తన అధికార బలాన్ని ఉపయోగించి ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసము, పోలీసులపై దాడులు, అలానే టీడీపీ ఏజెంట్లపై దాడులు ఏవైతే జరిగాయో వీటన్నిటిపై కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం నెల్లూరు కారాగారానికి తరలించిన పరిస్థితి కనుక ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.